ప్రతి ప్రశ్నకు మీరు ఏ క్వెషన్ అయినా అడగండి అన్నట్టు, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా సరే, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చుకుంటూ ఎళ్ళిపోయాడు. ఆయన సమాధానం ఇవ్వలేనటువంటి ప్రశ్న ఒకటి కూడా లేదు. లేదు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. ఆఖరికి మౌనంగా ఉండి కూడా సమాధానాన్ని ఇచ్చేశాడు. శిలువ మరణం అప్పుడు పిలాతు దగ్గర ఆహ్, అదే పిలాతు దగ్గర "నీవు దేవుని కుమారుడవా?" అని చెప్పేసి ఇలా అంటే, "నీవన్నట్టే" అన్నట్టు. ఏమి పెద్దగా ఆన్సర్ చేయకున్నా కూడా సింపుల్‌గా మౌనంగా ఉండి కూడా ఆయన సమాధానాన్ని ఇచ్చేశాడు. అంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అనే ఉద్దేశ్యం ఆయనది. అంత బాగా అంటే ఎక్కువ ప్రశ్నిస్తున్నారు అంటే, ఎక్కడో ఒక చోట వాళ్ళ హృదయాలలో వాక్యం పడిపోయింది. అంటే దేవుని నామం అలా పడిపోయింది. అలా పడిపోయింది అంటే ఆటోమేటిక్‌గా ఏదైనా ప్రశ్న పడిందనుకోండి హృదయంలో, దానికి సమాధానం దొరికేంత వరకు నిద్ర పట్టదు కొద్దిమందికి. అలాంటి బిడ్డలను దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు. ఏదో ఒక విధంగా ప్రశ్నించినారు అంటే లోపల పడిపోయినట్టే. అది వర్ధిల్లుతది అని చెప్పే ఉద్దేశం. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించక దూరమైపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రశ్నించి వారి కుటుంబాలను, వారి సమాజాన్ని కట్టుకున్న బిడ్డలు ఉన్నారు దేవునిలో. అలాంటి బిడ్డల గురించి మనం ఇప్పుడు చదువుకోబోతా ఉన్నాం. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించక పడిపోయినటువంటి బిడ్డలు, ప్రశ్నించి కుటుంబాలను సైతం, సమాజాన్ని సైతం కట్టుకున్నటువంటి బిడ్డలను వారి గురించి తెలుసుకోబోతా ఉన్నాం. దేవుడు అలా ప్రశ్నించే వాళ్ళను చాలా ఇష్టపడతాడు. ఇష్టపడతాడు కూడా. సరే. ప్రశ్నించి సమాధానం పొందుకొని కూడా దాన్ని సరైన పద్ధతిలో వాడక పడిపోయిన వారి గురించి సంఖ్యాకాండం 20 అధ్యాయం 5వ వచనంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుతారా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మును ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, ధాన్యములు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అక్కడ వాళ్ళకి ఆకలి దప్పులు తీర్చుకోవడానికి ఏమీ లేవు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చేసారు అని చెప్పేసి ఇజ్రాయేల్‌ని అడిగితే, ఈ మోషే అహరోనులు వెళ్ళి దేవుని దగ్గర, పరమ తండ్రి దగ్గర సాగిలపడి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అయ్యా ఎందుకు మమ్మల్ని వీటి దగ్గరకు తీసుకొని వచ్చేసావు అని చెప్పేసి అనడానే దేవుడు సమాధానాన్ని ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడు? నీ చేతిలో ఉన్నటువంటి కర్రను అక్కడ కొట్టేసేయి, ఓ బండకు కొట్టు, ఆ బండలో నుంచి నీరు వస్తది అని చెప్పేసి. వీళ్ళు వెళ్ళి అక్కడ అంటే కాని మాట ఒకటి పలికేసి, అంటే మేము తలుచుకుంటే తెప్పియలేమా నీళ్ళు అని చెప్పేసే మాట. ఒకటే మాట అక్కడే ఉంటుంది చూడండి 10వ వచనంలో. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? దేవుడు ఆల్రెడీ సమాధానాన్ని ఇచ్చేశాడు ప్రశ్నకి. ఆ సమాధానాన్ని తూచా తప్పకుండా పాటించేస్తే అయిపోతుంది. దాన్ని సరిగ్గా పాటించక వారి ఉనికికే ముప్పు తెచ్చేసుకున్నారు. వారి ఉనికికే ముప్పు తెచ్చుకున్నారు. ఇలా ఉనికికి ముప్పు తెచ్చుకుంటే మోషే గారి ప్రవర్తనను బట్టి ఆయనంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. కానీ ఇప్పట్లో మన ప్రవర్తన ఒకవేళ మనం మన ప్రవర్తనకి ముప్పు తెచ్చుకున్నాము అంటే పరలోక రాజ్యానికి చేరలేం. కాబట్టి ఏదైనా దేవుడిని ప్రశ్న అడిగినప్పుడు, ఆ సమాధానాన్ని స్వీకరించినప్పుడు తూచా తప్పకుండా పాటించాలి. అంటే ఏమీ మిస్టేక్ అవ్వకుండా, ఇంకెక్కడ పొరపాటు జరగకుండా దాన్ని పాటించే గుణం
రావాలి దేవుడు సమాధానాన్ని ఇచ్చినప్పుడు. అది అంగీకారమే దేవుడిచ్చాడు అంటే. ఇంకొకతను కుటుంబాన్ని నాశనం చేసుకున్న అతను ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం. ముందు వీరి గురించి తెలుసుకొని తర్వాత మాట విని దేవుని విషయంలో కట్టుకున్న వాళ్ళని చూద్దాం. 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఆమేన్. ఇక్కడ అబ్రహాం గారికి లోతు గారికి ఒక సన్నివేశం జరుగుతా ఉంది. ఆస్తి పాపల సన్నివేశం అనుకోవచ్చు. ఆ సన్నివేశం జరిగిన ఆయన నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళు, నేను నువ్వు ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తా, ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు. నేను ఒకవైపుకి వెళ్తే నేను ఇంకో వైపుకి వెళ్తాను. లోతు వెంటనే ఏం చేయాలి? వెంటనే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, తండ్రి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే నా ఆత్మీయ తండ్రి లోకంలో ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు నీ మీదనే ఆధారపడి అడుగుతా ఉంటాడు. నేను కూడా అదే నేర్చుకున్నాను, అదే అడగాలి నేను మిమ్మల్ని. నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి చెప్పేసి ఒక్క ప్రశ్న అడగాలి. అడగలేకపోయాడు. వెంటనే కన్నులెత్తి చూశాడు. రమ్యమైన ప్రదేశం ఒకటి కనపడేసింది. అడగాల్సిన సమయంలో ఖచ్చితంగా దేవుని అడగాలి. అడిగితే సమాధానం పొందుకుంటారు. ఇక్కడ లోతు గారు దేవుణ్ణి అడగలేదు. అడగక అక్క ఎవరో మ్యూట్ చేసుకుంటారా? మందుల అక్క గారు. ఓకే. దేవుణ్ణి అడగాల్సిన సమయంలో ఖచ్చితంగా అడగాలి. అడగకపోతే ఖచ్చితంగా అక్కడి నుంచి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. లోతు గారు కరెక్ట్ టైంలో అడగలేక వెంటనే ఆ సమయం నుంచే ప్రారంభమైపోయింది. ఆ సమయం నుంచే ఆయన ప్రవర్తన అంటే పడిపోవడం మొదలైంది. ఆయన కుటుంబం అంతటితో సహా కుటుంబం అంతయు పడిపోయింది. ఇలా లోతు గారు అడగక పడిపోయినటువంటి వారు. మొదటి సమూయేలు గ్రంథం సమాజమే అడగక పడిపోయిన సందర్భం చూపిస్తుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. 8వ అధ్యాయము 7వ వచనం. దేవుణ్ణి అడగవలసిన సమయంలో అడగాలి, ప్రశ్నిస్తే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు అనే ఉద్దేశము 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇక్కడ 5వ వచనం చివరిలో ఒక మాట ఉంటుంది చూడండి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఎంత బాగా సమూయేలు దగ్గరకు వచ్చారంటే వీళ్ళందరూ, అంటే ఇజ్రాయెల్ జనాంగం అంతా పెద్దలందరూ వచ్చేసి, అయ్యా అందరు సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును నియమించండి అని చెప్పేసి వచ్చాడు. ఒక్క మాట అందరూ నిలవబడి అక్కడే, ఎప్పుడు బల్ల ఇచ్చే అలవాటే కదా, అక్కడ వెంటనే ప్రార్థించి, అయ్యా మేమేం చేయాలి, మమ్మల్ని ఈ సమయంలో ఇలా ఉన్నాము, మాకు ఒక రాజు లేరు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి అసలు దేవుణ్ణి ఒక్క మాట కూడా అడగలేదు. సకల లోక మర్యాదను చూసుకుంటూ వచ్చారు. అందరినీ ఎలా అంటే ఒక మనిషి కనపడతా ఉన్నాడు, రాజుగా, అధిపతిగా, నాయకునిగా, అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఒకడు కూర్చొని అందరినీ పరిపాలించే రాజ్యాలను చూస్తా ఉన్నారు. అలా చూసి వెంటనే నిర్ణయం తీసేసుకున్నారు, మాకు కూడా ఇలా ఉంటే బాగుంటుంది, మనిషి కనపడితే బాగుంటుంది, ఒక నాయకుడు నడిపించుకుంటా ఉంటే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంలోకి వచ్చేసి వెంటనే సమూయేలు దగ్గరకు వచ్చేసి అడుగుతా ఉన్నారు, మాకు ఇలా కావాలి.
మాకు ఇలా కావాలి అని చెప్పేసి. దేవుణ్ణి అడగాల్సిన సమయంలో అడగకపోతే సమాజం మొత్తం పోయింది. రాజుని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నారో అప్పటి నుంచే ఇంక పతనం ప్రారంభమైంది. దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు. చివరి ఆఖరకు యూదా రాజ్యాన్ని స్థిరపరిచేశాడు దావీదు మహారాజుని బట్టి. అయితే ఇజ్రాయెల్ జనాంగం అంతా ఆ ఎన్నికల నుంచి పక్కకు వచ్చేసారు, ఒక యూదా రాజ్యం తప్ప. అంటే ఎంతగా దేవుణ్ణి దగ్గర ప్రశ్నించి సమాధానం పొందుకోవాల్సినటువంటి సమయంలో ప్రశ్నించకుండా ఆగిపోయి ఆ సమాధానాన్ని పొందుకోకుండా ఇంక వేరే విధానంలోకి వచ్చేసరికి, అంటే నిర్ణయం తీసుకునే సమయంకి వచ్చేసరికి మనం పడిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు మనకు అర్థం కాని సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించి సమాధానం పొందుకోవాలి. ఆయన ఇస్తాడు, వాక్యం చదివే రూపకంగా ఇస్తాడు. వాక్యం అంటే ఎవరైనా బోధిస్తా ఉన్నప్పుడు ఆ బోధనలో నుంచి మనకు సమాధానాన్ని ఇస్తాడు. లేదా వాక్య పఠనం ఉంటే వాక్య పఠనంలో ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే దర్శనం ద్వారా ఇస్తాడు. ఇలా అనేక రూపాలుగా ఆయన అయితే మనకి సమాధానాన్ని అంటూ ఖచ్చితంగా తెలియజేస్తాడు. మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆయన ఇచ్చే తీరుతాడు. అలాంటి సందర్భాలలో ఇలాంటి సందర్భంలో రాజును నిర్ణయించుకున్నారు తప్పితే మమ్మల్ని ఏం చేయమంటారు నాయన అని చెప్పి మాత్రం మాత్రము దేవుణ్ణి అడగలేకపోయారు. ఆ సమాజం మొత్తాన్ని అలా కిందకు దించేసుకున్నారు. ఇక్కడి వరకు అవసరం లేదు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, ఆమె కూడా తినెను. ఇద్దరిట్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దేవుని ప్రశ్నించలేకపోయారు ఆ సమయంలో సమాధానం కోసం. అయ్యా, సాతానుడు అయితే వచ్చారు, సర్పం అయితే వచ్చింది, ఈ పండు తినమని చెప్పింది, మేము దీన్ని తినేదా? ఏం చేయమంటారు? ఒక్క మాట దేవుణ్ణి ఒకే ఒక్క ప్రశ్న అడిగింటే ఆయన సమాధానం ఇచ్చేటోడు. ఆయన ఇచ్చే సమాధానం ఇంకో విధంగా ఉండేది. అంటే మనం పొందుకున్నటువంటి రాజ్యం ఏదైనా తోటలో నుంచి అస్సలు బయటకు అడుగు పెట్టే వాళ్ళం కూడా కాదు. ఒక ప్రశ్న దేవుణ్ణి అడగలేకపోయారు. ఈ సిచ్యుయేషన్లో ఎలా మేము బయటపడాలి? అడగలేకపోయారు. అలా అడిగి ఉంటే ఇంకో విధంగా ఉండేది. దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చే దేవుడే కదా. అడగలేకపోయారు. సాతానుగాడు కూడా చాలా పర్ఫెక్ట్ అండి. ఎంత పర్ఫెక్ట్ అంటే వాడి తెలివి కూడా చాలా బాగుంటుంది. 3వ అధ్యాయం 1వ వచనమే చూడండి. 3వ అధ్యాయం 1వ వచనమే. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తమై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఆమేన్. ఇక్కడ మొదలవుతుంది. వాడు ఎప్పుడు మొదలు పెట్టినా సరే ప్రశ్నతోనే ఉంటుంది. వాని సాంగత్యం. ఇది నిజమా? తినకూడదని చెప్పాడా అని చెప్పి అంటేనే వెంటనే వాటికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతాం. నిజము, తినకూడదు, మేము తినము అని అంటే బాగుండేది. అలా చెప్పలేక లాస్ట్కు తినేసే స్టేజ్కి వచ్చేసారు. దేవుని దగ్గర అంటే సాతానుగాడు మనల్ని ప్రశ్నించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటికి సమాధానం ఇవ్వడానికి. అందుకే సాతానుగాడు ఇక్కడే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించిన సమయంలో కూడా, ఆ శోధన సమయంలో కూడా
ఖచ్చితంగా వాడు ప్రశ్నలే ఉంటాయి. ప్రశ్నల తీరే ఉంటుంది వాడి సన్నివేశం అంతా. ఇలా ప్రతిదీ అంటే ప్రశ్నారూపకంగా సాతాను గాడి నుంచి ఒకవేళ వచ్చింది అంటే, అది దేవునికి వ్యతిరేకంగా వచ్చింది అంటే, వాటి నుంచి తప్పించుకోవడానికి చూడాలి. ఆ సన్నివేశాన్ని బట్టి ప్రశ్నలను దేవునికి సంధించి సమాధానాన్ని పొందుకొని, ఆ సన్నివేశంలో మనం ఎలా ప్రవర్తించాలో దేవుని దగ్గర నేర్చుకోవాలి. అలా నేర్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదిగో పడిపోతాం. నేర్చుకుంటే మాత్రం మనము, మన సమాజము, మన కుటుంబము, మన సంఘము అందరూ సమాధానం పొందుకుంటే మాత్రం ఖచ్చితంగా కట్టబడతారు. కట్టబడకపోతే మాత్రం పడిపోతాం. యోనా గారు అదే చేశారు. యోనా గారు కూడా. యోనా గారు సేము దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. ఆయన వెళ్ళకుండా ఇంకో దేశానికి వెళ్తాను అని చెప్పేశాడు. వెంటనే దేవుడు అంటే ఆయన చేప కడుపులో చేసే ప్రార్థన ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఒక మాట దేవుణ్ణి, అయ్యా మీరు అక్కడికి వెళ్ళమంటున్నారు, నేను అక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడికి వెళ్తున్నా అని అడగలేకపోయాడు. అలా అడగలేకపోయేసరికి ఆయన చేసుకున్నటువంటి ఆయన నిర్ణయాన్ని ఫాలో అయ్యేసరికి చేప కడుపులోకి వెళ్ళి ప్రార్థించాల్సి వచ్చింది. అంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి దేవుని దగ్గర కూడా. నేర్చుకొని ఈ సన్నివేశం వచ్చింది నాయన, నేను ఎలా ప్రవర్తించాలి అంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఏదో రూపకంగా నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ను ఖచ్చితంగా చేస్తాడు. చేసినప్పుడు ఆ ఆన్సర్ని పాటించాలి. దేవుని ఎదుట నువ్వు సంధించావు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ను ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోయినా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇలా దేవుని దగ్గర యోనా గారు కూడా అలానే పడిపోయారు. అయితే ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుని పిల్లల్ని ఎప్పుడు వదిలిపెట్టాడు కదా. అక్కడి నుండి నువ్వు ప్రార్థన చేసిన చేప కడుపులో అంటే సమాధిలో నుంచి నువ్వు ప్రార్థన చేసినా కూడా ప్రాణం ఉండగా విడిపించగల శక్తి సంపన్నుడు. సేమ్ ఇక్కడే ఆదికాండం 4వ అధ్యాయంలోనే కయీను, హేబెలు ఉన్నారు. కయీన్ గారు కూడా తమ్మునితో మాట్లాడడానికి వెళ్ళాడు తప్పితే 4వ వచనం చూడండి. 4వ అధ్యాయము 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. దేవునితో మాట్లాడచ్చు కదా. తమ్ముడైనటువంటి హేబెల్తో మాట్లాడి పొలంలో ఉన్నప్పుడు ఆయన మీద పడేసి ఆయన చంపేశాడు. అసలు అడగవలసింది దేవుణ్ణి కదా, నాయన నన్ను ఎందుకు స్వీకరించలేదు అని చెప్పేసి. ఆయన ఆల్రెడీ సమాధానం ఇచ్చేశాడు. అయినా కూడా మళ్ళీ ఒకసారి ప్రశ్నించి తిరిగి అలా సమాధానం పడడానికి, ఆయన చేత అంగీకరింపబడ్డానికి, అంటే దేవుని చేత అంగీకరింపబడ్డానికి ప్రయత్నించాలి కదా. దేవుని చేత సమాధానం పొందుకోక, లేదా దేవుడు ఇచ్చిన సమాధానాన్ని స్వీకరించలేక తప్పు చేస్తే ఇలానే ఉంటది. కయీను దేశ దిమ్మరై తిరిగిపోయాడు. అంటే ఇలా పడిపోతాము దేవుని దగ్గర. ఒకవేళ సరైన ప్రశ్నను సంధించి సమాధానాన్ని పొందుకొని దాన్ని పాటించలేకపోతే మాత్రం పడిపోతాము. ప్రశ్నించాల్సిన సమయంలో ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే అంటే మన ప్రార్థనల్లో నాయన ఇట్లా ఉంది, నేను ఏం చేయాలి అని చెప్పేసి మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. అలా ప్రయత్నం చేయాలి దేవుని దగ్గర. ఎందుకంటే కుటుంబాలు ఉన్నతంగా కట్టబడాలి. అలా ప్రశ్నించడాన్ని నేర్చుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా దేవుడు అర్థమవుతా ఉంటాడు. ఇంకొకరు అడగలేదు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని
వాడు దొంగ అయింది తన దగ్గర డబ్బు పంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను కనుక అలాగూ చెప్పాను. ఆమేన్. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాలు కడిగినప్పుడు మరియ గారు ఈయన వచ్చేసి యూదా గారు, అయ్యా ఇది అమ్మొచ్చు కదా, అమ్మి బీదలకు ఇయ్యచ్చు కదా అని చెప్పేశాడు. డబ్బు సంచి ఆయన దగ్గర ఉంది కాబట్టి దొంగతనానికి అలవాటు పడ్డాడు. ఆ మాట అన్నాడు అనమాట, మళ్ళీ దొంగలించచ్చు కదా అని. అయ్యా నేను దొంగనని తెలుసు కదా, నా దగ్గరే డబ్బు సంచి ఎందుకు పెట్టావు అని ఒక మాట అడిగింటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. ఈ మాట కూడా సమాధానం ఇచ్చేటోడేమో. అడగలేకపోయాడు. అన్నీ తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి వాడు దొంగతనం చేస్తున్నాడని తెలియకుండా ఉంటుందా? ఒక్క మాట, నేను దొంగనని తెలిసినా కూడా తండ్రి నా దగ్గర ఎందుకు డబ్బు సంచి పెట్టేశావు? ఈ మాట అడిగింటే యూదా గారి జీవితం ఇంకో విధంగా ఉండేదేమో. యూదా గారి ప్లేస్లో వేరే ఇంకొకరు ఎవరైనా ఉండేవాళ్ళేమో. అందుకే అంటాడు కదా, ఆయన పుట్టకుండా ఉండింటేనే బాగుండేది అని చెప్పి అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. వాడు పుట్టకుండా ఉంటేనే బాగుండేది అని చెప్పి అంటాడు. ఎందుకంటే నరకంలోనికి పోవడం దేవునికి, అంటే ఏ మనిషి కూడా, ఏ బిడ్డ కూడా నరకంలోనికి పోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ ఉద్దేశంతో ఈ మాట అంటాడు. ఆయన పుట్టకుండా ఉంటేనే బాగుండేది కదా. డబ్బు సంచి తన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట అడిగింటే ఖచ్చితంగా దేవుడు సమాధానాన్ని ఇచ్చేటోడు. ఆ మాటతో మారిపోయేవాడేమో. యేసుక్రీస్తు ప్రభుల వారు అడగకుండానే చాలా చెప్పాడు. ఆయన రక్షణ పొందుకోవాల్సినది అడగలేకపోయాడు. ఇలా ప్రతిదీ ఒక వచనం చూసుకున్నాం. ఎందుకు ఇదంతా అంటే మన ప్రవర్తన అంతా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మన ప్రవర్తన అంతటి మీద 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రవర్తన అంతటి యందు నేను అధికారమునకు ఒప్పుకొనుము, ఇప్పుడు ఆయన చేయను. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నేను జ్ఞానిని కదా అని అనుకొని ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ప్రతి త్రోవ మీద, అంటే మనం నడిచే ప్రతి త్రోవ మీద ఆయనకు అధికారం ఇవ్వాలి. మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వాలి. దేవునికి అధికారం ఇచ్చేసామంటే మన త్రోవలన్నీ సరళం అయిపోతాయి. అంటే అధికారం ఇవ్వడం అంటే ఏం చేయాలో నాయన నీ ఇష్టం, నువ్వే నడిపించాలి అని చెప్పి పెట్టేసావు అనుకో దేవుని దగ్గర, దేవుడు నడిపించేస్తాడు. అలా కాకుండా నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొని నీ త్రోవలు నువ్వే చూసుకున్నావు అనుకో, పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏ నిర్ణయాన్ని నువ్వు నెరవేరుస్తావో నీకు కూడా తెలియకుండా జరిగిపోతుంది. ఒక్కోసారి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. ఇలా అనుకొని దేవుణ్ణి ప్రశ్నించడం కూడా మానేసి, దేవుని దగ్గర అడగడం కూడా మానేసి, ఏం చేయాలి అని చెప్పేసి అడగడం కూడా మానేసి, ఇలా ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకోవడం కూడా వచ్చేసారు. దేవుని అడిగి కుటుంబాలను కట్టుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళని వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళను కొంతమందిని చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యంలో 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. అపోస్తల కార్యంలో 22వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యంలో 22:10. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము,
అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడునని నాతో అనెను. ఆమెన్. ఇది రావాలి మనిషికి, దేవుని పిల్లలము అని అనిపించుకున్న తర్వాత ఇది రావాలి. ప్రభువా నేనేం చేయాలి, తండ్రి నేనేం చేయాలి, ఇది ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది, నేనేం చేయాలి, నేనేం చేయాలి ప్రభువా నేనేం చేయాలి, అంతే. ఇంకా 2 కళ్ళ నుంచి పొరలు అలా కమ్ముకొని ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక వెలుగుగా చూశాడు. ఇంకా మొబ్బు వచ్చి అలా పడిపోయాడు. కనీసం కళ్ళు తెరవడానికి కూడా శక్తి లేదు సౌలు గారికి. అలా పడిపోయి అక్కడి నుంచి అడుగుతా ఉన్నాడు, నాయన నేనేం చేయాలి ఇప్పుడు. కనుక్కున్నాడు ఎవరు ఎదురుగా నిలబడింది ఎవరు అని చెప్పేసి. నువ్వెవరు అంటే, నజరేయుడైనటువంటి యేసుని నువ్వు హింసిస్తున్నావు కదా, ఆయన్నే నేను అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే, ఆయన నువ్వే నిన్ను హింసిస్తున్నాను, ఇదిగో ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అక్కడనే క్షమాపణ పొందుకొని అక్కడి నుంచి అడుగుతా ఉన్నాడు, నేనేం చేయాలో చెప్పినాను ఇప్పుడు, నేనేం చేయాలి ఇలా ఉన్నాను అని చెప్పంటే, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్ళు, అక్కడ నీకేం చేయాలో నేను చెప్తాను అని అంటే, ఈ మాట కదా రావాలి. ఆ మాట వచ్చి సమాధానం పొందుకున్నాక ఆయన ఏం చేయాలో ఆయనకు చెప్పిన తర్వాత దాదాపుగా ఉన్న దేశములన్నీ తిరిగి దడ పుట్టించి మారుమనసు కలిగించినటువంటి వాడు. ఆయన ప్రవర్తనతోనే ఇదిగో బ్రతుకుతే ఆయన లాగా బ్రతకండి, కనీసం నాలాగైనా బ్రతకండి అని చెప్తున్నాడండి పౌలు. బ్రతుకుతే క్రీస్తు మాదిరి బ్రతకండి, అలా బ్రతకలేనప్పుడు కనీసం నా మాదిరి అయినా బ్రతకండి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేశాడు. మారు మనసు పొందుకున్నాక దేవుని ఎదుట ఈ ప్రశ్న అడిగిన తర్వాత దేవుడు అంత క్లియర్గా ఏమి చేయాలనేది చాలా క్లియర్గా చెప్పేస్తాడు. ఆ చెప్పిన తర్వాత దాన్ని పాటించే విధానం ఉండాలి. దేవుడే మెచ్చుకునే విధంగా ఉండాలి. ఎంతగా మెచ్చుకున్నాడు తెలుసా? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, నా పరువు కడముట్టించింది అని చెప్పుకునే అంత గొప్పగా, నీకోసం జీవ కిరీటం ఉంచబడి ఉంది అని చెప్పుకున్నాడు. అంటే దేవుడు పౌలు గారికి అంత బాగా జీవించాలి. ఒకవేళ దేవుని దగ్గర ప్రశ్నించి సమాధానం పొందుకుంటే మొత్తం ఎంతమంది విశ్వాసుల్ని రెడీ చేశాడు, ఎంతమంది దేవుని పిల్లలను రెడీ చేశాడో పౌలు గారి జీవితంలో మనం లెక్క పెట్టలేం. కుటుంబాలని రక్షించుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు ఇలాంటి ప్రశ్న ఒకటి అడిగి. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. 16వ అధ్యాయం 30వ వచనం, 30వ వచనం చదవండి. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలను? రక్షణ పొందుటకు దేవుని పిల్లలను పౌలు శీలను కొట్టి చెరసాల్లో వేస్తే ఆ చెరసాల్లో వారి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉండగా భయమైన భూకంపం ఒకటి కలిగితే ఆ భూకంపంలో నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ చెరసాల నాయకుడు అడుగుతా ఉన్నాడు, మీరు ఇంత మంచి వాళ్ళు నాయన, మీరు చెబుతున్నటువంటి ఆ రక్షణను పొందుకోవటానికి నేను ఏం చేయాలి అని చెప్పేసి అడిగాడండి చెరసాల నాయకుడు. ఆ మాట అనగానే వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ బాగుంది. తర్వాత ఆయన చూడండి 34వ వచనం దగ్గరికి రండి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆమేన్. కుటుంబాన్ని అంతా ఈ ప్రశ్న అడిగాడు అంటే, అటువంటి ప్రశ్నకు సమాధానం దొరికింది అంటే కుటుంబం అంతటితో సహా దేవుని యందు కట్టబడిపోయింది. కుటుంబం అంతా కూడా దేవుని యందు కట్టబడిపోయింది. ఎంత హ్యాపీ మూమెంట్ అంటే, ఇంటి వారందరితో కూడా కలిసి మొత్తం అందరు కలిసి భోజనం చేసుకుంటూ కూర్చున్నారు. దేవుణ్ణి స్వీకరించేశారు అన్యులు. ఎంత దుర్మార్గుడో తెలుసు అయినా, అంటే ఆయన నీతి ఆయన నెరవేర్చాడులేండి. ఆయనకి ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి నెరవేర్చాడు.
ఎంత కఠినాత్ముడు అంటే 23వ వచనం చూడండి. 23వ వచనం ఇక్కడే. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టగలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. 24 అక్క. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. కట్టు కదలకుండా కాళ్ళకు బండలేసి బిగించేశాడు. జాగ్రత్తగా కాపాడమని చెప్పేసి వాళ్ళు వెళ్తే ఈయన ఏం చేశాడు తెలుసా? ఎక్కడైనా పాత సినిమాలలో అప్పుడెప్పుడో టీవీలలో చూసేవాళ్ళం కదా, పాత సినిమాలలో కాళ్ళకు సైతం గొలుసులేసి చూపించే వాళ్ళని ఇప్పుడు చూస్తారు. అయితే ఇప్పుడు పాత సినిమాలలో కాళ్ళకు పెద్ద బండ వేసి ఆ బండ సందులలో కాళ్ళను పెట్టేసి ఇంకా వాటికి కూడా కదలకుండా, కదిలితే ఆ బండ కదలాలి అన్నట్టు, బండ నీడ్చుకొని రావాలి కాళ్ళతో అన్నట్టు అంతగా పెట్టేశారు. వీళ్ళని. అంత కఠినాత్ముడు అనమాట. అంతగా ఉండేటువంటి వ్యక్తి కుటుంబం ఒక్కసారి దేవుని పిల్లలను దేవుని అలా ప్రశ్నించగా వచ్చి కుటుంబం అంతటితో సహా సమాధానం పొందుకున్నవాడే దేవుని యందు ఆనందించాడు. ఇలాంటి మనస్తత్వం రావాలి. ఇలాంటి మనస్తత్వం ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అది తెలియనప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో అడగాలి. అడిగితే ఖచ్చితంగా సమాధానం పొందుకుంటాం. ఇంకొకరిని చూపిస్తాను. ఇంకొకరిని 2వ అధ్యాయం 37వ వచనం అపోస్తల కార్యంలో. 2వ అధ్యాయం 37వ వచనం అపోస్తల కార్యంలో. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేతమని పేతురును కడమ అపోస్తలను అడగగా, మీరు మారు మనసు పొందాలని చెప్పేశారు. పెంతెకొస్తు పండుగ సమయంలో దాదాపుగా ఒకే రోజు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు చూడు. వాళ్ళందరూ అడిగినటువంటి ప్రశ్న ఇది. వారిని చూస్తానే సమాజంలో వణుకు పుట్టింది. ఆ కింద 43-44 వచనాల్లో ఉంటుంది. వారిని చూసినప్పుడు భయపడిపోయారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ భయపడిపోయారు. ఎందుకు అంతగా భయపడినారు అంటే, ఈ ప్రశ్న అడిగినటువంటి బిడ్డలు అంతమంది, అంతగా వారు దేవుని యందు కట్టబడిపోయారు. దేవుని యందు. ఇంతగా కట్టబడాలంటే మనం అడిగే ప్రశ్నలు అంటే దేవుని యందు అప్పుడప్పుడు ఖచ్చితంగా మనకేం కావాలో అడగడం కాదు, మనం ఏం చేయాలి నాయన, మేమేం చేయాలి ఈ టైంలో అని చెప్పి అడిగే బిడ్డలు రావాలి దేవుణ్ణి. మేమేం చేయాలి ఇప్పుడు? పౌలు అడిగాడు, నేనేం చేయాలి? చెరసాల నాయకుడు అడిగాడు, నేనేం చేయాలి? పెంతెకొస్తు పండుగ సమయంలో మేమేం చేయాలి అని చెప్పేసి 3000 మంది అడిగితే మారుమనసు పొందండి చాలు అని చెప్పేసి మారుమనసు నిమిత్తం బాప్తిసం తీసుకున్నారండి 3000 మంది. కరువైపోయారు. ఇలా అడిగేవాళ్ళు, దేవుని యందు అడిగేవాళ్ళు కరువైపోయారు. మేమేం చేయాలి అని చెప్పేసి అడిగేవాళ్ళు. నాకు ఇది కావాలి అని అడిగే బిడ్డలు కొల్లలుగా వచ్చేసారు. వీళ్ళు తగ్గిపోయారు, పూర్తిగా తగ్గిపోయారు. ఇది అడిగే విధానం అంటే దేవుణ్ణి నేనేం చేయాలి అని అడిగావు అంటే నిన్ను కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, సమాజాన్ని కడతావు. పౌలు వలె మొత్తం దేవుని పిల్లలందరినీ కట్టడానికి జీవితమే ధారపోస్తావు. జీవ కిరీటం పొందుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తావు. ఇది రావాలి దేవుని దగ్గర. ఒకానొక సమయంలో ఒక అతను, ఇదొక్కటి చెప్పేస్తాను. ఒకానొక సమయంలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం ఉందండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుకొనుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను.
ఇవన్నీ చేస్తున్నాను ఆయన చిన్నప్పటి నుంచి. ఆయన ఇది చెప్పాడు, ఒక లిస్ట్ చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ లిస్ట్ అంతా నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను కదా అని అంటే, దేవుడు ఫాలో అవటం లేదని చెప్పకుండా, అయితే ఇదొక్కటి ఫాలో అవ్వు అని చెప్పాడు. ఆయన అంతగా దేవుడు లెక్క పెట్టలేదు అంటే, దేవుడు ఇంకేం అడగలేదు అంటే, ఆయన అంతగా ఫాలో అవుతున్నట్టే. అయితే ఇదొక్కటి ఫాలో అవ్వు అని చెప్పి ఆయన ఒక మాట చెప్పగానే, ఆయన మండుపాటు పడి మనసులో నొచ్చుకున్నవాడే పక్కకి వెళ్ళిపోయాడు, దేవుణ్ణి పాటించకుండా. ఒకవేళ అదే వ్యక్తి యేసుక్రీస్తు అంటే దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మి, దేవుడు చెప్పిన విధానాన్ని, సమాధానాన్ని చేసి నిరూపించుకొని వచ్చింటే, ఈ సమయంలో మనం దేవుడిని ప్రకటించుకుంటూ వస్తున్నాం కదా! ప్రకటించడం మొదలు పెట్టారు కదా! ఆ శిష్యుల సంఖ్య పెరిగేదేమో ఖచ్చితంగా. ఎందుకంటే నేనేం చేయాలి అని అడిగిన తర్వాత దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చాడు. ఆ సమాధానాన్ని దాన్ని ఖచ్చితంగా పాటించుంటే మనకున్నటువంటి 12 మంది శిష్యులు కాస్త 13 మంది అయ్యేవాళ్ళేమో. ఎందుకంటే అన్నీ పాటించే వ్యక్తి, ఒకటి మాత్రం తప్పిపోయినటువంటి వ్యక్తి దేవుని దగ్గరకొచ్చాడు. ఆహా! వినలేకపోయాడు. అందరి వలె ఆయన కూడా ఆయన కుటుంబాన్ని, సమాజాన్ని, సంఘాన్ని, అనేక మంది విశ్వాసులను తయారు చేసేవాడేమో దేవుని పిల్లలుగా. రెడీ అవ్వలేకపోయాడు, చేయలేకపోయాడు యవనస్తుడు. ఇలాంటి వారి లెక్కలో మనం ఉండకుండా, అనేకులను దేవుని వైపు త్రిప్పే బిడ్డలంగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని యందు అడగాలి, నేనేం చేయాలి నాయనా అని చెప్పేసి. అడిగి సమాధానం పొందుకొని, ఆ పద్ధతిలో మన కుటుంబాలన్నిటిని కట్టుకోవాలని, పడిపోయిన వారి రీతిలో మనం ఉండకూడదని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినాను ఆలించుతావని, పాపకోపము నుండి పరికించినావు పరమాత్మ నీవు పరమపురిలో నుండి. ప్రార్థన అడగటమే కదా. ప్రభువా, నేనేమి చేయవలెను? ఆయలారా, వాక్య బోధకులను, వాక్య పరిచర్య చేస్తున్న వారిని అడిగితే సమాధానము తప్పకుండా ఇస్తారు. మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ పొందు నిమిత్తము, మారు మనసు విషయమై ప్రభు అయిన యేసు క్రీస్తునందు బాప్తిస్మము పొందుడి అని అడగాలి. ఆదాము హవ్వ సర్పము శోధించినప్పుడు కుయుక్తితో అడగకుండా చేశాడు, మాటలతో మాయ చేసి అడగకుండా చేశాడు, పతనావస్థకు గురి చేశాడు. కయీను ఇప్పుడే కదా మొట్టమొదటిసారిగా బలి తెచ్చాడు, అర్పణ తెచ్చాడు. ప్రతి ఏటా తెస్తాడు. అయ్యా, అంగీకరించడానికి అర్పణ అంగీకరించపోవటానికి కారణం ఏమిటి అని దేవుణ్ణి అడగలేదు. కోపముతో, ఆగ్రహముతో నిండుకొని తమ్ముని మీద పడి హేబేలును చంపేశాడు. సెకండ్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఒపీనియన్ ఉంది దేవుని దగ్గర. మరొక అవకాశం ఉంది. ప్రభువా, ఈసారి సరి చేసుకుంటాను అని అడగలేదు కయీను. జీవితకాలం అంతా దావీదు దేవుని అడుగుతూ, అయ్యా, నా శత్రులను ఇప్పుడు తరమవలసి ఉన్నదా? అడిగిన ప్రతిసారి తరుముము, నేను వారిని నీ చేతికి అప్పగించేదను అని సమాధానం పొందుకున్నాడు. బత్షెబ విషయంలో దేవుణ్ణి అడగలేదు. అడిగితే ఇంకా పెక్కు మంది భార్యలను నీకు అనుగ్రహించేవాడిని కదా అని దేవుని సమాధానం. ఊరియా భార్యను
మోహించాడు, తప్పు చేశాడు, అపరాధం చేశాడు. పనిష్మెంట్ దేవుడు చెప్పాడు ఆ గడిలోనే, నీవు రహస్యముగా చేసితివి, బహిరంగముగా నీ ఇంట పుట్టినవాడు నీ భార్యలను బాహాటముగా తీసుకుంటాడు. అబ్షలోము జీవితం ఏమైందో, దావీదు జీవితము ఎలా శ్రమల పాలైందో, దేవుని అడగనందువలన చక్కని సౌందర్యవతి మోహించాడు. దేవా ఏమి చేయమంటావు? తప్పకుండా దేవుడు సమాధానం ఇస్తాడు. పతనము కాకుండా మిగిలిన జీవితం అంతా పతనమైపోయింది, అస్తవ్యస్తమైపోయింది దావీదు కుటుంబము. చక్కని వాక్య పరిచర్య చేసిన నాగలింగేష్ గారికి హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. అబ్రహాం లింకన్ గారు తెనాలి పట్టణంలో నూతన గృహము కట్టుకుంటున్నారు. ఈ నెల 14th ఆగస్టు గృహప్రవేశము పెట్టుకున్నారు. అవకాశం ఉండి వీలు కలిగించుకొని అందరినీ